ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే సెకండ్ ఇయర్లో 1,94,000 ఉన్నారు. అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దాన్ 50%, 8,283 ఫస్ట్ ఇయర్లో ఉంటే 8,020 సెకండ్ ఇయర్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో 78,000 బి గ్రేడ్లో అట్లా ఉన్నారు. సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో, మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానంలో ఉన్నారు 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో. వొకేషనల్ నారాయణపేట అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్, ములుగు ఈజ్ టాపింగ్ విత్ 82.95% సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో. మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు 79%. సో ఇవి మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించిన హైలైట్స్. ఎంపీసీ బైపీసీ వైజ్ చూస్తే ఎంపీసీకి మొత్తం ఫస్ట్ ఇయర్ అపియర్ అయిన పిల్లలు 2,19,782 మంది అపియర్ అయితే 1,50,597 మంది పాస్ అయ్యారు. అంటే 68% పాస్ అయితే సెకండ్ ఇయర్లో 2,17,829 మంది అపియర్ అయితే ఎంపీసీలో 1,60,000 మంది పాస్ అయినారు 73.85%. బైపీసీ 93,363 వాళ్ళు ఎగ్జామ్ అపియర్ అయితే 62,875 పాస్ అయినారు 67.34%. అదే సెకండ్ ఇయర్లో 1,04,180 సెకండ్ ఇయర్ అపియర్ అయితే 70,338తో 67.52% సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు. సిఈసి 92,000, హెచ్ఈసి 9,000 ఓన్లీ, ఎంఈసి 14,000 మాత్రమే ఎగ్జామ్స్ అపియర్. వాళ్ళ పాస్ పర్సంటేజ్ సిఈసి 41% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 44%, హెచ్ఈసి 31% ఫస్ట్ ఇయర్, 43% సెకండ్ ఇయర్, ఎంఈసి 50% అండ్ 59% ఇగా ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్స్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో 62.85% పాస్ అయితే ఈసారి ఫస్ట్ ఇయర్ 61.06% మాత్రం పాస్ అయినారు. అదే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రిజల్ట్ పెరిగింది 67.27% సెకండ్ ఇయర్ పాస్ అయితే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 69.46% పాస్ అయినారు. సో తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన మిగతా విషయాలు కనుక మీకు ప్రధానమైన ఇంకా కొన్ని 2 నిమిషాలు ఈ మిగతా విషయాలు చెప్తే దెన్ వీ విల్ స్టార్ట్ ది రిజల్ట్స్ డిక్లరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడము ఈరోజు 5 PM నుండి కాలేజ్ అంటే మార్క్స్ ట్యాబులేషన్ రిజిస్టర్స్ అంతా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. 5 PM నుండి ఆన్లైన్ మెమోరాండం డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. తర్వాత ఏదైనా కంప్లైంట్స్ ఉంటే, ఏదైనా వాళ్ళ తప్పు కానీ ఏదైనా అనిపించుంటే హెల్ప్ డెస్క్ అండర్ స్కోర్ ఐఈ ఐఫన్ ఉంటుంది కదా, హెల్ప్ డెస్క్ -IE @telengaana.gov.in వాళ్ళు ఈమెయిల్ చేయొచ్చు, లేదా 04024655027 04024655027 నంబర్కి కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా కొంతమంది పిల్లలు వాళ్ళ మానసిక ఒత్తిడి ఇలాంటి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఎగ్జామ్, నాట్ లైఫ్. కాబట్టి ఏదైనా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లుంటే మనము టెలిమానస్ అనే ఒక సెంటర్ మనకు ఉంది. అట్లాగే సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. 14416. కొంతమంది అంటే 2 మార్కులు తక్కువైనా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ సింపుల్ థింగ్. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం పిల్లలకి, ఈవెన్ ఐఏఎస్ టాపర్ వచ్చిన వాళ్ళు కూడా ఒక సందర్భంలో 3rd క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయ్యి టాపర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, లైఫ్లో పెద్ద పెద్ద పొజిషన్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి లెట్ దెమ్ నాట్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ. లైఫ్ గోస్ ఆన్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి 25th నుండి, అంటే రేపటి నుండి మొదలై May 2nd వరకు జరుగుతాయి. సో వాళ్ళు ఎవరైనా కావాలంటే
₹600 పర్ పేపర్ పెట్టి ఇవ్వాలి. దానిలో వాళ్ళు కనుక కరెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు దెమ్. కాబట్టి సో ఎక్కడ ఆన్లైన్లో tsbie.cgg.gov.in ఇది ఇస్తాము, దానికి అప్లై చేసుకుంటే దే కెన్ డూ. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ 1 month ఫ్రమ్ నౌ మన 24th నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. 24th May సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్. సో ఇది 2nd May వరకు ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది థింగ్స్. మరి కంపారిటివ్గా చూసినా ఇటు జిల్లా వైజ్ చూసినా ఇంకో ఏ విధంగా చూసినా కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కాలేజెస్ కూడా దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్. సో రిజల్ట్ పర్సంటేజ్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది. సో నోబడీ షుడ్ ఫీల్ మేము గవర్నమెంట్ సెక్టర్లో చదువుకోవడం వల్ల తక్కువైందని కానీ ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళడం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది కానీ అలాంటిది కాకుండా మన ఎఫర్ట్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది. సో మనం ప్రైవేట్లో చదివితే గొప్ప అని కానీ గవర్నమెంట్లో చదివితే తక్కువ అని కానీ ఎలాంటి బాధ పెట్టుకోకుండా వాళ్ళకుండే మీన్స్ని బట్టి అవకాశాలను బట్టి ఎక్కడ చదివినా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో రిజల్ట్స్ ఆర్ clearly showing that evidently that government sector colleges are doing much better than any other sector. Kabatti, so with this remarks, especially we thank all the board of intermediate employees, tarvata junior college lecturers, invigilators, press, everybody for cooperating for event free exam conducting session. ఇప్పటిదాకా జరిగిందంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎర్రర్ ఫ్రీ ఈవెంట్ ఫ్రీ చక్కగా జరిగింది. సో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిజల్ట్స్ని ఇప్పుడు మనం సిడి ఓపెన్ చేసి మీకు దీనికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి విల్ బి లైవ్, దే కెన్ స్టార్ట్ డౌన్లోడింగ్. ప్రెస్ నోట్ ఇచ్చేసి ప్రెస్ నోట్ నౌ యూ కెన్ గెట్ సిడి ఇస్తాం. ఇది చూస్తే ఏదో ఒక పండుగకి వచ్చినట్లు ఉంది, ఏదో టూరిజం ఫెస్టివల్కో లేక ఏదో ఇలాగా ఉంది చూస్తే. The password is DROIT@24. So అన్ని క్యాపిటల్ లెటర్స్ DROIT@24. ఇది పాస్వర్డ్.
ఎనీ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే ఒక్కటి యా ఉండండి, అక్కడ ఆఫీస్కి వస్తాను. సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ చూస్తే మే 10th రిజల్ట్ ఇచ్చారు మన దగ్గర. ఇప్పుడు మనం ఏప్రిల్ 24th ఇచ్చాం. ఒకటి వెయిట్ 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 ఇప్పుడు ప్రశ్న మీదే ఆ జవాబు మీద అయితే ఎట్లా? జవాబు నేను చెప్పాలి కదా. ప్రశ్న నీది అయిపోయింది, ఇక జవాబు నేను చెప్పని. సో డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ఆన్సర్. యా, సో ఇక్కడ ఏంటంటే బాబు ఒక్క నిమిషం అవి వెనకెళ్ళి. ఓకే, సో దీనిలో మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గరికి ఆంధ్రకి రెండు సపరేట్ స్టేట్స్ అయినాక మన దగ్గర కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినప్పుడు మొత్తం కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే సిసిసి ద్వారా చేస్తున్నాం మనం. సో సిసిసి మాత్రమే దీనికి సంబంధించి చేస్తుంది. ఆంధ్రలోనేమో అదే ప్రైవేట్ ఏజెన్సీ కంటిన్యూ చేస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ సిసిసిలో ఉండే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టోటల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా చెక్ చేసి ఇవ్వాలనే దానికి వచ్చిన డిలే తప్ప దానిలో మనం కూడా కావాలంటే అదే రోజు ఇచ్చి ఉండొచ్చు. కానీ హడావుల్లో వచ్చేది ఇప్పుడు ఏ ఎగ్జామ్ కోసం కూడా మనం డిలే కాలేదు, దేనికి కూడా ఏమి పరుగు పందెం కాదు. ఇది ఆంధ్ర వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఇవ్వాలి, లేదా వాళ్ళతో ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్కి డిలే అయిందామా, అలాగే జేఈ ఎంట్రన్స్ అయిందా, నీట్ ఎంట్రన్స్కి వచ్చిందా, అలాగే కాలేజ్ సీట్లు లేట్ అవుతున్నాయి, ఏం జరగలేదు కదా. సో ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్ అండ్ అస్, ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ క్వాలిటీ. లేట్ ఏం లేదు, అందుకైతే మనం మళ్ళీ 24th పెట్టాం కదా ఎగ్జామ్. మళ్ళీ మేలో వచ్చేస్తుంది. మేలో అంటే మళ్ళీ వాళ్ళకి దోస్తులు కూడా సరిపోయే టైం దొరుకుతుంది. అట్లేం లేదు, సెంటిమెంట్కి ఏం సంబంధం లేదు. ముహూర్తం సంబంధమే లేదు. అదే చెప్తున్నాను, మీరు ఏ సమాధానం మీకు కావాలంటే మీకు అదే చేసుకుంటే ఎట్లా? మేబీ మీకుండి నాకు అడుగుతున్నారేమో నాకు తెలియదు. అవును, ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్కి రారు కదా, వాళ్ళు డిగ్రీకి వెళ్తారు. ఏం కాదు, ఇప్పుడు జూన్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ పిల్లలు మళ్ళీ ఈ జూనియర్లో ఇంటర్మీడియట్కి రారు కదా, దే విల్ గో టు డిగ్రీ కాలేజెస్. సో ఏ రకమైన డిలే లేదు. లాస్ట్ ఇయర్ అదే చెప్తున్నా, లాస్ట్ మే 10th రిజల్ట్ వచ్చింది. ఇప్పుడే మనం 24th రిజల్ట్ వచ్చింది. నీకైతే ఏముంది? నీ దానిలో అన్నీ ఉన్నాయి. ఎవరికి? అవును, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఎవరు ఇచ్చారు? ఒకసారి కరెక్ట్గా కొంచెం నిలబడి గట్టి దగ్గరకు వచ్చి చెప్పండి. అవును, ఇది షెడ్యూల్ ఇస్తాం కదా, ప్రతి ఇయర్ అదే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ కదా. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ అఫిలియేషన్ ప్రాసెస్ అయిన తర్వాత అడ్మిషన్ షెడ్యూల్ ఇస్తాము ఆఫ్టర్ ఎస్ఎస్సి రిజల్ట్. అది అయిపోతుంది, మేలో అడ్మిషన్ షెడ్యూల్ ఇస్తాము. దాని ప్రకారం అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇన్ టైం అంతా జరుగుతుంది. డోంట్ ఎవ్రీ ఇయర్ షెడ్యూల్ కొత్తగా ఇప్పుడు మార్చిందే లేదు. లేదంటారా? అంటే ఇప్పుడు మీకు కావాలంటే నేను చెప్తాను. గవర్నమెంట్ సెక్టర్ది ఫస్ట్ ఇయర్ కనుక చూస్తే 66%
గవర్నమెంట్ సెక్టర్ ఫస్ట్ ఇయర్ పాస్ ఉంటే ప్రైవేట్ సెక్టర్ 63.1 ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ చూస్తే గవర్నమెంట్ సెక్టర్ది 74.11 ఉంటే ప్రైవేట్ సెక్టర్ 65.24. దాని మీద యాక్షన్ తీసుకుంటాం, మేము కమిటీస్ చేస్తున్నాము. సో వీ విల్ అల్లి హెఫ్టీ ఫైన్స్ కూడా వేస్తున్నాము. సో ఒక్క రోజులో ఇది కంప్లీట్గా మనం రూప్ మార్పలేం కానీ, బట్ హెవీ ఫైన్స్ ఆర్ ఇంపోజ్డ్. నౌ ది ఎంటైర్ సిస్టమ్ ఇస్ గేర్డ్ అప్. నౌ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి చేయబోతున్నాం. వీఆర్ ఆన్ ది జాబ్. చాలా చాలా ఎంత ఫైన్స్ చేశారు ఇవ్వండి, ఈరోజు ఇస్తాం మీకు. ఎన్ని కాలేజీలకి ఫైన్ వేశారు మీకు అంతా కూడా ఈరోజే మేము ప్రెస్ నోట్ కూడా ఇస్తాం. ఈరోజు ఇస్తాం మీకు. ఐ విల్ సెండ్ ఇట్ టుడే విల్ గివ్ ఇట్. థ్యాంక్స్. అది కొన్ని కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, ఫీజులకు సంబంధించిన ఫీ రెగ్యులేటరీ అథారిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో విల్ బి ఏబుల్ టు టెల్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత. అది ఎందుకంటే దాని మీద చర్యలు అయితే ఉన్నాయి కానీ, బట్ కంప్లీట్గా దాని ఒక యాక్ట్ రూపంలో తేవాల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి.